అందరికీ నమస్కారం. నేను స్వరూపపట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మీరు ప్రేమలో ఉన్నారా? పెళ్లి చేసుకోబోతున్నారా? మీ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉంటారు? అతనితో గాని ఆమెతో గాని మీ జీవితం ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకోబోతున్నారా? దీనికి సైన్స్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీ పరిష్కారం చూపించబోతోంది. అలాగే మీ పిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళ జీవితం ఎలా సరిదిద్దాలి వాళ్ళని అనే దాని గురించి మీరు ఆలోచిస్తున్నారా? దానికి కూడా సైన్సే జవాబు చెబుతోంది. ఇంకొకటి, మీరు లేనిపోని కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, ఇక నా లైఫ్ ఇంతటితో ముగిద్దామనే సూసైడల్ టెండెన్సీలో ఉన్నారా? దానికి కూడా సైన్సే సమాధానం ఇస్తోంది. ఎలా అంటే డిఎంఐటి. మీ ఫింగర్ ప్రింట్స్ ద్వారా మీ జీవితాన్ని సరికొత్తగా మార్చుకోవచ్చు, భవిష్యత్తును బంగారుమయం చేసుకోవచ్చు. ప్రస్తుతం నాతో పాటు సైకాలజిస్ట్ ప్రతిమ ఉన్నారు. ఆవిడ డిఎంఐటి ఫింగర్ ప్రింట్స్ టెస్ట్ చేయడంలో ఎక్స్పర్ట్. తనతో మాట్లాడి ఈ ఫింగర్ ప్రింట్స్ గురించి తెలుసుకుందాం. మేడం, ఒక వ్యక్తి లైఫ్ లో మ్యారేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు వచ్చే లైఫ్ పార్ట్నర్ ని బట్టే మన లైఫ్ డిపెండ్ అయ్యి ఉంటుంది. అయితే ఒక మ్యాచ్ సెట్ చేసుకుంటున్నప్పుడు, లేదంటే ఒక లవ్ ని పెళ్లిగా మార్చుకుంటున్నప్పుడు మన పార్ట్నర్ కావచ్చు, మన లవర్ కావచ్చు, వాళ్ళది డిఎంఐటికి తీసుకోవచ్చా? అంటే ఇద్దరు తీసుకోవాలా? ఇద్దరు తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళిద్దరిలోనే కాంప్రమైజ్ జరగాలి కదా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు 4 పర్సనాలిటీస్ అనేది ఉంటుంది. 4 పర్సనాలిటీస్లో మీకు ఒక పీకాక్ పర్సనాలిటీ అని ఉంటుంది, దాంట్లో డోవ్ పర్సనాలిటీ, ఈగల్ ఒకటి, అండ్ ఏంటంటే ఇంకోటి ఔల్ తీసుకుంటారు. ఎందుకనంటే అది చాలా ఆలోచిస్తుంది. అది అంటే ఒక్కొక్క యానిమల్కి ఒక్కొక్క ఇది తీసుకున్నారు పర్సనాలిటీ. ఈగల్ పర్సనాలిటీ ఏంటంటే ఎక్కువగా నార్సిసిస్ట్ టైప్ ఉంటారు. సారీ, నేను మీకు చెప్తున్నాను కాదు, బికాస్ ఈగల్ పర్సనాలిటీ రాజు టైప్స్ ఈ సెంటర్ చాలా దూరం డామినెంట్, చాలా డామినెంట్ పర్సనాలిటీస్ అనమాట వాళ్ళు. వాళ్ళని ఎక్కడ చూసినా ఆ సెంటర్లో తీసుకెళ్లాల్సి వస్తుంది. అది లేకపోతే వాళ్ళు అక్కడ ఎక్కువగా ఇష్టపడరు ఉండడం. సో ఆ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న వాళ్ళకి మీరు జోడీ ఎలా తీసుకొస్తారు? అంత డామినెంట్ ఉన్న వాళ్ళకి ఇంకొక డామినెంట్ పర్సనాలిటీ వచ్చింది అనుకోండి, రోజు ఫైటింగ్స్ అవుతాయి ఇంట్లో. అలా కాకుండా స్టడీ పర్సనాలిటీ తీసుకొచ్చారు. డవ్ పర్సనాలిటీ అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటారు, కంపాక్ట్గా ఉంటారు, కంపోజ్డ్గా ఉంటారు. వీళ్ళు ఫీల్ అవుతారు కానీ వీళ్ళు చెప్పలేరు బయటికి. సో అలాంటి పర్సనాలిటీని తీసుకొచ్చామనుకోండి, సో వాళ్ళ ఇద్దరి మధ్యలో ఎలా ఉంటుంది, పోనీలే ఏది జరిగితే ఎందుకు వచ్చింది గొడవ అన్న కాంప్రమైజెస్లో వీళ్ళు ఉంటారు, వీళ్ళు డామినేట్ చేసేది చేస్తారు. సో అలా యూ విల్ అండర్స్టాండ్ బెటర్ హౌ టు డీల్ విత్ దీస్ పీపుల్ అనమాట. సో ఇప్పుడు డామినెంట్ ఉండి మీ హస్బెండ్ని కూడా మీరు ఇంకా డామినేట్ చేసుకున్నారనుకోండి, ఇద్దరు కలిసి రాదు. సో బేసిక్ అది. సో అందుకే డవ్ పర్సనాలిటీ అయి ఉంటారు మోస్ట్ ప్రాబబ్లీ. సో అలా కాంబినేషన్స్ చూసుకుంటారనమాట. ఒకవేళ ఇద్దరు డామినెంట్ ఉంటే వాళ్ళు ఎలా సర్దుకోవచ్చు, ఒకళ్ళు కన్వర్స్ ఎలా చేసుకోవాలి. మెయిన్ కమ్యూనికేషనే కదమ్మా, ఏదున్నా కమ్యూనికేషనే. సో మీరు డామినెంట్ కమ్యూనికేషన్, నాది డామినెంట్ కమ్యూనికేషన్ అంటే పిచ్చ గొడవలు అయిపోతాయి ఇక్కడ. సో అలా కాకుండా ఎలా కాంప్రమైజ్ అయ్యి ఎలా మాట్లాడవచ్చు, ఒకళ్ళతో ఒకళ్ళు ఎలా అండర్స్టాండింగ్గా ఉండొచ్చు అన్నది క్లారిటీ ఇస్తే వాళ్ళకి డెఫినెట్గా అది హెల్ప్ఫుల్ అవుతుంది ఇన్ ఫ్యూచర్లో కూడా. సో వీళ్ళకి ఒకసారి మేము కౌన్సిలింగ్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఇంకా ఫ్యూచర్లో సమస్య వచ్చినప్పుడు కూడా వాళ్ళ కాల్స్ అటెండ్ చేయడం జరుగుతుంది. వస్తూ ఉంటారా మేడం మీ దగ్గరికి ఇలాంటి? యా, ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి కొంతమంది కపుల్స్ అయితే వచ్చారు. టు బి ఫ్రాంక్, వాళ్ళు ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఎలా చేసుకోవాలి, లైఫ్ అంటే ఏంటి అంటే ఇద్దరికి గొడవలు ఏదైనా జరుగుతుంటే కారణం మెజారిటీ ఈ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఒకటిను, ఈ పర్సనాలిటీలో చెప్తున్నాను కదా వేరియేషన్స్. ఆ వేరియేషన్ కుదరకపోయినప్పుడు డెఫినెట్గా, అంటే ఇప్పుడు నేను ఒక కైనెస్థెటిక్ ఫీలింగ్ అనుకోండి, నాకు ఫీలింగ్స్తో ఎక్కువ సంబంధం. అంటే మీరు ఏదైనా వస్తువు ఇచ్చినప్పుడు టచ్ ఫీలింగ్ అనేది నాకు కావాలి, నేను ఆ పర్సనాలిటీ టైప్. మీరు విజువల్ ఉండొచ్చు, ఏదైనా చూసి మీరు గ్రహిస్తారు, చూసి మీరు ఆకర్షిస్తారు అని. సో మీకు తీసుకొచ్చి నేను టచ్ ఫీలింగ్ ఇవన్నీ ఇస్తే మీకు కుదరదు, మీకు నచ్చదు, ఎందుకంటే మీరు విజువల్ పర్సన్ కాబట్టి. సో దీన్ని బట్టి మీ పర్సనాలిటీ నాకు తెలిసిపోతే సో దాన్ని బట్టి నేను రియాక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే నేను కైనెస్థెటిక్ ఉన్నప్పుడు, నాకు టచ్ ఫీల్ ఎక్కువ ఉన్నప్పుడు వాట్ డు యూ సే, లవ్ ఎక్కువ కావాలి, హగ్గింగ్ కానివ్వండి, టచ్ ఫీలింగ్ కానివ్వండి, వాళ్ళకి ఎక్కువ కావాల్సి వస్తుంది. సో వాళ్ళకి యూ కెన్
యూ కెన్ మేక్ దెమ్ హ్యాపీ అనమాట. సో మన ప్రవర్తనలు వాళ్ళ ప్రకారం మనం చేంజ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. మేడం నాకు ఇప్పుడు ఇక్కడ ఒకటి క్లియర్ గా అర్థమైంది, ఎందుకంటే చాలా మంది జాతకాలు చూసుకుంటూ ఉంటారు చూసారా? జాతకాలు కుదుర్చుకునేటప్పుడు కూడా 80% ఆఫ్ కుదరాలి, లేకపోతే యునో అవ్వదు అని మెజారిటీ అలాగే ఉంటుందమ్మా. కానీ ఈ సిస్టమ్ వేరు, ఆ సిస్టమ్ వేరు. Yes. అంటే అది ఎలా ఉంటుందంటే అక్కడ జాతకం చెప్పే వ్యక్తి ఎంత ఎక్స్పర్ట్ అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. కరెక్ట్ అది కరెక్ట్. సైంటిఫికల్లీ కదా ఇప్పుడు Scientifically. trend కి ఇప్పుడు యూత్ వెళ్ళిపోయి జాతకాలు ఆయన చెప్పింది ఏంటి ఈయన చెప్పింది ఏంటి అన్నట్టుగా ఉంటుంది. అదే సైన్స్ అయితే నమ్ముతారు కాబట్టి ఇది అథెంటిక్ కూడా. అథెంటిక్ కూడా నమ్ముతారు. అండ్ దెన్ దీంట్లో మీకు వచ్చే నష్టం ఏం లేదు కదా. ఇప్పుడు జాతకాలు చెప్పే వాళ్ళ దగ్గర మీరు వెళ్ళి మీరు నాకు లైఫ్ టైం గ్యారంటీ ఇవ్వండి అని మనం అడగము. అదే ఇది కూడా అంతే. మనం ఏం తెలుసుకుంటున్నామో, మనం ఎలా మన అప్రోచ్ మార్చుకుంటున్నామో అన్నది ఇంపార్టెంట్ లైఫ్లో. తెలుసుకోవడంలో ఏం తప్పేం లేదు కదా. ఇట్స్ అ ఫన్, ఇట్స్ ఓకే, వీఆర్ టేకింగ్ ఇట్ అండ్ దెన్ వీఆర్ ట్రైంగ్ టు ఇంప్రూవైజ్ అవర్ సెల్ఫ్, అంతే. ఇక నుంచి పేరెంట్స్ ఏదైనా పెళ్లి సంబంధం చూసినప్పుడు DMIT అయితే చేయించండి. ఒకవేళ ఏంటంటే దీనివల్ల వాళ్ళకి ఏదైనా వాళ్ళది మైనస్లు ఏదైనా ఉన్నా లైఫ్ లాంగ్ వాళ్ళు అలా కరెక్షన్ చేస్తూ వెళ్ళొచ్చు. ఎందుకంటే మనం బై బర్త్ మన క్యారెక్టరిస్టిక్స్ ఇలాగే ఉన్నాయి, మన పర్సనాలిటీ ఇలాగే ఉంది, ఇది ముందే తెలిసి మనం పెళ్లి చేసుకున్నాము, మన స్పౌజ్ పర్సనాలిటీ ఇలా ఉంటుంది. చాలా బాగుంది మేడం, నాకు చాలా నచ్చింది. అండ్ ఇంకొక మేజర్ ఎఫెక్ట్ ఎక్కడ కనిపిస్తుంది అని అంటే మన ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది. మన లైఫ్లో మనకి చాలా ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. మన బ్రెయిన్ కంటే మించి మనం ఏదో చేసేస్తాము, సాధిస్తాము, మనం ఇది తోపు అని అనుకుంటాము. కానీ దీన్ని బట్టి కూడా మనం క్లారిటీ ఎంత వస్తుందని అంటే మనకి ఓకే మనం ఈ కెపాసిటీలోనే ఉంటాం, మళ్ళీ ఇలాగే నేర్చుకోగలం. ఇప్పుడు ఎవరిదైనా చూసి అల్నర్ నేర్చుకుంటే ఒకళ్ళని చూసి నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళు ఎంతవరకు నేర్చుకుంటారు, వాళ్ళు ఎంతవరకు నేర్చుకోగలరు అన్నది వాళ్ళకి తెలిసిపోతుంది. సో ఓవర్ ఎక్స్పెక్టేషన్ అన్నది కంట్రోల్ చేసుకోవచ్చు. సో అంత కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు కరెక్ట్ ఉండాలి. కౌన్సిలింగ్ కరెక్ట్గా జరిగితే సో ఎవ్రీథింగ్ విల్ చేంజ్. డిపెండ్స్, మీకు రిపోర్ట్ రాగానే రిపోర్ట్లో ఏం అర్థం కాదు, అది పెద్ద హిస్టరీ లాగా ఉంటుంది మనిషికి. కాకపోతే ఏంటంటే వచ్చాక కౌన్సిలింగ్ ఎలా చేస్తారు అన్నది చాలా ఇంపార్టెంట్. మేడం ఇప్పుడు ఈ రోజుల్లో చాలా మంది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా సూసైడ్స్ అనేవి బాగా పెరిగిపోతున్నాయి. ఈ సూసైడల్ టెండెన్సీ ఉన్న వాళ్ళు మీ దగ్గరికి వస్తే DMIT చేసి వాళ్ళని మీరు సెట్ చేయగలరా? టు బి ఫ్రాంక్, కొంచెం దీంట్లో టెస్టింగ్ అనేది మేము సైకలాజికల్ అసెస్మెంట్స్ అయితే తీసుకుంటాము. ఇది చెయ్యకూడదు అని ఏం కాదు. సో పర్సనాలిటీ తెలిసిపోతుంది కాబట్టి పర్సనాలిటీలో ఏదైనా డిఫెక్ట్ ఉన్నప్పుడు, లైక్ వాళ్ళ ఆలోచన, నేను చెప్పాను కదా ఎమోషనల్ ఆస్పెక్ట్స్ అప్పుడు చాలా ఎక్కువ వస్తుంది ఆ బార్ అన్నది. సో ఎమోషనల్గా అతను ఎక్కువ ఉన్నప్పుడు, హై ఎమోషన్స్ అని అంటే మరి వాడు కొంచెం సెన్సిటివ్, ఓవర్ సెన్సిటివ్గా ఉంటారు. సో ఓవర్ సెన్సిటివ్గా ఉన్నప్పుడు తెలిసిపోతుంది ఓకే ఇది ఐ థింక్ ఇతని ఆలోచనలు ఇలా వెళ్ళొచ్చు, ఇతని ఆలోచనలు ఇలా ఉండబట్టి ఇతను ఆ రేంజ్లో అంతవరకు వెళ్ళాడు. సో అది తెలుస్తుంది. కానీ మేము సైకలాజికల్ అసెస్మెంట్స్ కూడా కంపల్సరీ వాళ్ళ స్క్రీనింగ్ అనేది చేస్తాము. స్క్రీనింగ్ ద్వారా కూడా ఇది చేస్తే ఏంటంటే వాళ్ళకి ఒక సొల్యూషన్ అని నేను చెప్పను, కాకపోతే అట్లీస్ట్ వాళ్ళకి వాళ్ళంటే ఏంటి, వాళ్ళకి ఎలాంటి ఆస్పెక్ట్స్ వాళ్ళని ఓవర్ రూల్ చేస్తున్నాయి అన్నది మాత్రం క్లారిటీ వస్తుంది వాళ్ళకి. సో దాన్ని బట్టి కౌన్సిలింగ్స్ అయితే కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది సెషన్ వైజ్. ఒకప్పుడు పెద్దవాళ్ళు పిల్లల్ని ఎలా పెంచేవాళ్ళు కూడా తెలిసేది కాదు. ఇప్పుడు పేరెంటింగ్ అనేది కూడా ఒక లైఫ్ స్కిల్ అయిపోయింది మేడం. ఎవరైనా ఒక చిన్న బాబుని కానీ పాపను కానీ పేరెంట్స్ మీ దగ్గరికి తీసుకొస్తే మీరు DMIT చేసి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఎక్కడ కరెక్షన్స్ చేయాలి, ఇవన్నీ మీరు ముందే చెప్తారా? చెప్తాం. ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి DMIT టెస్ట్ చేసుకున్న తర్వాత చాలామంది పేరెంట్స్కి వాళ్ళు ఎలా ప్రవర్తించాలో పిల్లలతో అన్నది ఎక్కువ అర్థమైంది. పిల్లలు ఎలా ప్రవర్తించాలి, పిల్లల ప్రవర్తన మనం చేంజ్ చేయలేం, కానీ పిల్లల ప్రవర్తనల్ని చేంజ్ చేయకుండా మనం చేంజ్ చేసుకుంటే వాళ్ళ ప్రవర్తనలు ఆటోమేటిక్గా మనం కంట్రోల్లో తీసుకురాగలం. అంటే మీరు పేరెంట్స్కి కూడా DMIT పేరెంట్స్కి అవసరం లేదు, ఇక్కడ పేరెంట్స్ క్యారెక్టరిస్టిక్స్ అవసరం లేదు. అంటే వాళ్ళు ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉండి వాళ్ళది కూడా ఎఫెక్ట్ ఇస్తుంది అంటే, వీళ్ళు పోట్లాడుకునే వాళ్ళైనా సరే లేకపోతే వీళ్ళల్లో కూడా ట్రేట్స్ ఉన్నాయి అని అంటే డెఫినెట్గా జెనెటికలీ పిల్లలకు కూడా అదే ట్రాన్స్ఫర్. నేను చెప్తున్నాను కదా, పేరెంట్స్ అన్నవాళ్ళు మిర్రర్ లాగా ఉంటారు పిల్లలకి, అండ్ పిల్లలు అనేవాళ్ళు పేరెంట్స్ మిర్రర్ అనుకోండి ఇప్పుడు. సో వాళ్ళ నుంచే వచ్చిన క్యారెక్టరిస్టిక్స్ కదా వీళ్ళకి. సో బేసికల్గా వాళ్ళకి అర్థం చేయించాలి, వాళ్ళు తీసుకునే అవసరం లేదు. పిల్లలకి తీసుకుంటే ఏంటంటే వీళ్ళు ఎలా ప్రవర్తించాలి వాళ్ళతో అన్నది క్లారిటీ వస్తుంది వాళ్ళకి. సో దాన్ని బట్టి వీళ్ళు ఏ కెరియర్ ఆప్షన్స్లో ఎక్కువగా తీసుకోవాలి, వీళ్ళు ఏ కెరియర్ ఆప్షన్స్లో ఎక్కువగా వాళ్ళు వెళ్ళగలరు అన్నది
వాళ్ళు అంటే ఆ స్పేస్లో వాళ్ళు డెవలప్ చేసుకోవచ్చు. కొంతమందికి లాజిక్ ఉండదు, చిన్నప్పటి నుంచి ఆ లాజిక్ థింకింగ్ ఎక్కువ పెంచామనుకోండి, వీటికి చాలా ఎక్సర్సైజెస్ ఉంటాయి. బ్రెయిన్ ఫోకస్ లేదని అనుకోండి, సో ఆ ఫోకస్ ఎక్సర్సైజెస్ కూడా చెప్తామన్నమాట. సో ఇవన్నీ చేస్తే ఏంటంటే వాళ్ళకి ఒక స్ట్రీమ్ లైన్లోకి వెళ్తారు. స్ట్రీమ్ లైన్లోకి వెళ్ళి ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది ఈ డిఎంఐటికి రావడం వల్ల మేడం మన లైఫ్ లో ఏదన్నా రాంగ్ ట్రాక్ లో మనం వెళ్తున్నా కానీ మళ్ళీ కరెక్షన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఎక్కడైనా ఏదైనా క్రైమ్ జరిగితే పోలీస్ డిపార్ట్మెంట్ కి ఫింగర్ ప్రింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా. ముందు ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు, ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ కల్ప్రిట్వి అనేది తీసుకుంటారు. అయితే మేడం ముఖ్యంగా చోరీ కేసెస్, తర్వాత మర్డర్ కేసెస్లో వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. డిఎంఐటి ఎలా హెల్ప్ అవుతూ ఉంటుంది క్రైమ్ లో? డిఎంఐటి క్రైమ్లో హెల్ప్ కేసెస్ని సాల్వ్ చేయడానికి పోలీస్ ఏదైనా ఉపయోగపడే ఛాన్స్ ఉందా? అలా నేను చెప్పలేనమ్మా. పోలీస్కి ఉపయోగపడే ఛాన్సెస్ అంటే వాళ్ళది ఫోర్సనిక్ అంటే వాళ్ళంతా డిఫరెంట్, అది కంప్లీట్గా డిఫరెంట్. ఏంటంటే ఆ స్కానర్స్ వేరే ఉంటాయి, ఇది వేరేగా ఉంటుంది వాళ్ళకి, అది కంప్లీట్గా డిఫరెంట్. కాకపోతే ఏంటంటే క్రిమినల్ క్యారెక్టరిస్టిక్స్ ఏదైతే ఉంటాయో ఆ క్యారెక్టరిస్టిక్స్ చెప్పొచ్చు. ఎవరైనా తీసుకొస్తే జైల్లో ఉన్న వ్యక్తినో లేదంటే అతన్ని తీసుకొచ్చేసి ఇతని క్యారెక్టర్ ఇలా ఉంది, మీరు ఇలా కరెక్షన్ చేయొచ్చు అని కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి కావచ్చు, పోలీస్ ఆఫీషియల్స్ కి కూడా చెప్పొచ్చు, హెల్ప్ చేయొచ్చు వాళ్ళకి. అంటే ఈ క్యారెక్టరిస్టిక్స్ తో పుట్టాడు కాబట్టి ఈ ఎమోషనల్ ఆస్పెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, సో ఇది ఎలా వాళ్ళు ఓవర్కమ్ చేయగలరు అన్నది మనం హ్యాపీగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇదైతే నడుస్తుంది. కానీ బట్ ఈ వాళ్ళు చేసే స్కానింగ్ డిఫరెంట్ ఉంటుంది. ఫింగర్ ప్రింట్స్ అంటే వాళ్ళు క్రిమినల్స్ని పట్టుకోవడానికి అది డిఫరెంట్. కాకపోతే ఒక ఎవరైనా తీసుకొస్తే అతన్ని నిందితుడు కావచ్చు, వాళ్ళని తీసుకొస్తే మాత్రం వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ చెప్పగలరు, వాళ్ళని ఎలా మళ్ళీ మంచి డైరెక్షన్ లోకి తీసుకురావాలని అది చెప్పొచ్చు, వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు వాళ్ళు తీసుకోవాలని అనుకుంటే. ఇట్ ఇస్ ఆల్ దేర్ లిబర్టీ అనుకోవాలి. చూసారు కదా, అసలు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇప్పుడు ఒక్కటి మాత్రం అర్థమైంది, డిఎంఐటి అనేది మన లైఫ్ కి చాలా యూజ్ అవుతుంది. ముఖ్యంగా పెళ్లి చేసుకున్న వాళ్ళు, అలాగే ప్రేమలో ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా డిఎంఐటి చేయించుకోండి అని నేనైతే సజెస్ట్ చేస్తున్నాను. నేను ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాము అంటే జస్ట్ కౌన్సిలింగ్ చేసి పంపించేయరు, మన జాతకం మొత్తం చెప్పేస్తారు, వాళ్ళ దగ్గర మన జాతకం మొత్తం ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.